మా మంత్రి గారికి, మా ఎమ్మెల్యేలకు నేను సూచన చేస్తున్నా, ఎక్కడెక్కడైతే టెంపుల్స్ ఉన్నాయో టెంపుల్స్ కమిటీలు, మార్కెట్ కమిటీలు, ఇంకా ఇతర నామినేటెడ్ పోస్టులు ఏమేమి ఉన్నాయో, లైబ్రరీ చైర్మన్ మా మిత్రుడు సంపత్ చెప్తున్నాడు, నామినేటెడ్ పోస్టులు ఏమేమైతే ఉన్నాయో కార్యకర్తలకు, కష్టపడ్డ వాళ్లకు అవకాశం రాని వాళ్ళకు అవకాశం ఇచ్చి వాళ్ళందరినీ కూడా తక్షణమే ఆ పదవులలో కూర్చోబెట్టాలని చెప్పి వేదిక మీద ఉన్న ఎమ్మెల్యేలందరికీ నేను ఆదేశాలు ఇస్తున్నాను. మహబూబ్ నగర్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా జిల్లా మహిళా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు బెక్కరి అనితకు అవకాశం ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలోనూ పార్టీకి వెన్నంటి ఉండి మహిళా కార్యకర్తల్లో ఆత్మస్థైర్యాన్ని నింపుతూ బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేయడంలో చురుకైన పాత్ర పోషించారు. పార్టీలోనే కొంతమంది తనకు వ్యతిరేకంగా పనిచేసినప్పటికీ పార్టీని వేడకుండా పార్టీలోనే కొనసాగుతూ వచ్చిన వ్యక్తి బెక్కరి అనిత ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో నాగర్ కర్నూల్ నియోజకవర్గం ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ మల్లు రవి గెలుపు కోసం కృషి చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్లో కలవాలని ఒత్తిడి తెచ్చినప్పటికీ పార్టీ వేడకుండా అధిష్టానం ఇచ్చిన కార్యక్రమాలను విజయవంతం చేయడానికి కృషి చేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ పార్లమెంటు సభ్యుడు మల్లికార్జున్ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉండడం, మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ జగదీశ్వర్ రెడ్డి వారసురాలు కావడం బెక్కరి అనితకు కలిసి వచ్చిన అంశం. మహబూబ్ నగర్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్గా తమ నాయకురాలికి అవకాశం లభించడం పట్ల అనిత అభిమానులు సంబరపడిపోతున్నారు. ఇన్నాళ్లకు నిజమైన గుర్తింపు లభించిందని వారంటున్నారు.